ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 80,000 పాయింట్ల మార్కును గత బుధవారం దాటిపోయింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 నుంచి చూస్తే ఒక నెల రోజుల్లోనే 10,000 పాయింట్లను దాటడం గమనార్హం. దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ రన్ లో దూసుకుపోతున్నాయంటే దానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే $5 ట్రిలియన్ చేరబోతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 3వ స్థానానికి ఎగబాగబోతోంది. దీంతో దేశంలోకే పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి దేశీయ స్టాక్ మార్కెట్లు వచ్చినా డోకా ఏమీ లేదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్లకు సంబంధించి ప్రత్యేక కథనం డేలో 80,074 పాయింట్లను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 79,987 వద్ద క్లోజ్ అయింది. 545 పాయింట్లు లాభపడింది. సూచీ పుంజుకోవడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు సహకరించింది. అలాగే నిఫ్టీ కూడా 164 పాయింట్లు పెరిగి 24,287 వద్ద క్లోజ్ అయింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ రన్ లో దూసుకుపోవడానికి ప్రధాన కారణం దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడమే అని చెప్పుకోవచ్చు. విదేశీ సంస్థాగత మదుపరులతో పాటు దేశీయ సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున మార్కెట్లో పెట్టుబడులు కుమరించారు. దీంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉండడంతో పాటు కార్పొరేట్ ఫలితాలు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉండడంతో సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ ఈ ఏడాది 2 అంకెల్లో వృద్ధి కనిపించవచ్చునని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్ 10.7%, నిఫ్టీ 11.76% వృద్ధిని నమోదు చేసింది. రావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మరింత బలపడింది. గత బుధవారం నాడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 5,484 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు కొనుగోలు చేస్తే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 924 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు పలుమార్లు వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి షేర్లు కొనుగోలు చేయడంతో మార్కెట్లపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. ఈ ఏడాది మొత్తానికి చూస్తే దేశీయ సంస్థాగత మదుపర్లు 2.4 లక్షల కోట్ల రూపాయలు దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ ఏడాది జూన్ వరకు చూస్తే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారని స్టాక్ మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే తెలిసిపోతోంది. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో మార్కెట్లు బుల్ రన్ లో దూసుకుపోతున్నాయి. ఇక మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది చివరి నాటికి నిఫ్టీ 28,000 నుంచి 30,000 పాయింట్లకు మార్కుకు చేరుకోవచ్చునని, అలాగే సెన్సెక్స్ వచ్చే 2 ఏళ్లలో 1,00,000 మార్కును దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే కొన్నిసార్లు మార్కెట్లో కరెక్షన్ కూడా రావచ్చు. మొత్తానికి చూస్తే మార్కెట్ సెంటిమెంట్ మాత్రం బలంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. దీనికి వారు చెబుతున్న కారణం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మెజారిటీ తగ్గిన కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ చేతిలోనే ఉండడం, మరోవైపు ప్రభుత్వం మార్కెట్లకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం కూడా మార్కెట్లకు కలిసొచ్చే అంశాలని చెబుతున్నారు.
ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముగిసిపోయాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక త్వరలోనే మోదీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు త్వరలో జూన్తో ముగిసిన త్రైమాసిక ఫలితాల వెల్లడి కావాల్సి ఉంది. ఈ రెండు అంశాలు కలిసి మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ప్రస్తుతం బీఎస్సీలో లిస్ట్ అవుతున్న కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే 445 లక్షల కోట్లుగా తేలింది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మార్కెట్ను స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఆర్జించగలరని మార్కెట్ నిపుణులు సలహా